హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. టూరిజం ప్రమోషన్లో భాగంగా మరి అరకుని యొక్క ఖ్యాతిని మరింత ప్రపంచానికి చాటి చెప్పే దానిలో భాగంగా ఈ అరకు ఉత్సవాలు మరి కండక్ట్ చేయడం జరుగుతుంది. రేపు ఫిబ్రవరి 29 మరి మార్చి 1 ఈ 2 రోజులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటిల్లో స్టాల్స్ 10, డిపార్ట్మెంట్ స్టాల్స్ 10. మరి వీటిల్లో అడ్వెంచర్ యాక్టివిటీస్, పారామోటరింగు, ఏటీవీ బైక్ రైడ్స్, ర్యాప్లింగు, జిప్ సైక్లింగు, జోర్బింగు, ట్రెక్కింగు, ట్రెజర్ హంట్ ఇవన్నీ ఉంటాయి అడ్వెంచర్ యాక్టివిటీస్. ఇవి కాకుండా కల్చరల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. ట్రైబల్ ఫోక్ డ్యాన్స్, పర్ఫార్మెన్స్ బై సెలబ్రిటీ ఆర్టిస్ట్, క్లాసికల్ డాన్సెస్, స్పెషల్ యాక్ట్, అలాగే మ్యూజికల్ కాన్సర్ట్. మరి గ్రామీణ క్రీడలు కూడా ఉన్నాయి. ఖోఖో, కబడ్డీ, ఆర్చరీ, వాలీబాల్. మరి వీటితో పాటు సెకండ్ డే సర్టిఫికేట్స్, ప్రైజ్ డిస్ట్రిబ్యూషను ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దీనికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయడానికి నోడల్ ఆఫీసర్గా జిల్లా యంత్రాంగం మన జాయింట్ కలెక్టర్ శివశంకర్ గారిని అపాయింట్ చేసింది. వారి ఆధ్వర్యంలో మా ఆర్డీ గారు కొత్తగా అపాయింట్ అయ్యారు. మీ పేరు సార్? రాంప్రసాద్ గారు. మీరు ఇంతకుముందు డిప్యూటీ కలెక్టర్గా పనిచేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చారు రాంప్రసాద్ ఆర్డీ. అలాగే మేడం తెలుసు కదా, పూర్ణిమ గారు, డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్. వీళ్ళు జిల్లా యంత్రాంగం తరఫున పనిచేస్తారు. అలాగే జిల్లా ప్రజాప్రతినిధులుగా గౌరవ శాసనసభ్యులు అరకు పాల్గొన గారు ఆధ్వర్యంలో, అలాగే పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గారు, మన ఎంపీ గారు మాధవి గారు, వీరు ముగ్గురు కూడా దగ్గర నుండి పర్యవేక్షించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. మరి దీనికి ఇంకా గెస్టులని ఎవరిని పిలవాలి ఏంటి అనేది కూడా మేము ఒక 2-3 రోజుల్లో సమావేశమే కలెక్టర్ గారు వచ్చినాక. ఎందుకంటే కలెక్టర్ గారు వాళ్ళ చీఫ్ సెక్రటరీ మీటింగ్ వెళ్ళారు. ఈ రోజున ముందు ఏ ఈవెంట్ అయినా సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ కావాల్సిన పబ్లిసిటీ, మార్కెటింగ్. దానికి ఈ రోజున పోస్టర్ రిలీజ్ ఈవెంట్ పెట్టాము. కాబట్టి మీడియా వారి సహకారం కూడా మాకు కావాలి. అలాగే విశాఖ జిల్లా ప్రజలు మరి ముఖ్యంగా ఇప్పటికీ కూడా విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. మరి విశాఖ జిల్లా కూడా మరి ఎక్కువ జీడీపీ ఇచ్చే నగరం మన రాష్ట్రంలో. కానీ ఇదే విశాఖ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో 11 మండలాలు ఉన్నాయి. మరి మౌలిక వసతులు విషయంలో కానీ, విద్యా వైద్యం విషయంలో కానీ వెనకబడుతనానికి గురై ఉన్నాయి. కనీసం మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు చెప్తుంటారు, మా పిల్లలకి మీ టూరిజం దాంట్లో ఉద్యోగాలు ఇవ్వండి సార్ అని. తప్పనిసరిగా, ఎందుకంటే వీళ్ళు సమాజంలో చాలా తెలివిగలవాడు. మరి అరకులో మీరు ఏదైతే మీరు ఆశిస్తున్నారో, అరకు వచ్చి ఎలా అయితే మీరు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో అలా ప్రతి ఒక్క ఈవెంట్ మరియు ఉత్సవంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి మీరు కోరుకునే విధంగా ఈ 2 రోజులు మంచి ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ అరకు మరి విశాఖపట్నం అనగానే ఎక్కడి నుంచి వచ్చినా సరే మొట్టమొదటిసారిగా అరకు వెళ్ళాలని ప్రతి ఒక్క పర్యాటకుడు ఆశపడుతుంటారు. మరి వాళ్ళందరికీ అభిరుచి మేరకు మరి ఉత్సవంలో ఈవెంట్లు కండక్ట్ చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా మరి గిరిజన సంస్కృతికి సంబంధించి ఫుడ్ స్టాల్స్ కానీ, అలాగే మిగతా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఏవైతే గిరిజన సంస్కృతిలో ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. అట్లాగే మీరు ఏదైతే పర్యాటపరంగా అరకు వచ్చి ఏదైతే మీరు ట్రెక్కింగ్ కానీ, పారామోటరింగ్ కానీ, ఏటీవీ బైక్ రైడ్ కానీ, ర్యాపిడింగ్ కానీ, జిప్ సైక్లింగ్ కానీ అలా మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది కూడా మీరు అరకులో ఆ రోజు 21వ తారీఖు అలాగే 1 మార్చ్ మీ 2 రోజులు వచ్చి మీరు అరకు ఉత్సవంలో మీరు మీ యొక్క
ఎక్స్పీరియన్స్ మంచి పర్యాటక మంచి